హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. దివ్యాంగులకు సంబంధించి పింఛన్లు రీవెరిఫికేషన్ జరుగుతా ఉంది. రీఅసెస్‌మెంట్‌లో భాగంగా హెల్త్ చెకప్‌లన్నీ జరుగుతా ఉన్నాయి. సో, ఆహ్, అంటే ఇప్పటివరకు కూడా చాలామందికి 50, 60% మంది ఇంకా కూడా వాళ్ళకి నోటీసులు వెళ్ళలేదని వాళ్ళు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మా పింఛన్లు ఉంటాయా? ఉండవా? వస్తాయా? రావా? ఆహ్, రకరకాలుగా వాళ్ళ ఒక అభద్రతా భావంతో వాళ్ళు ఉన్నారు. సో, దీనికి దీనికి అధికారులు ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదనేది వాళ్ళ ఆందోళన. స్టేట్మెంట్‌లు గాని, క్లారిటీ గాని, పింఛన్ల విషయంలో నాకు ఒక ఇద్దరు, ముగ్గురు కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా, "సార్ ఎంతసేపు మీరే చెప్తున్నారు పింఛన్లొస్తున్నాయి, పింఛన్లు ఆగవు, ఆగవు" అని. అధికారులు ఎక్కడ కూడా చెప్పడం లేదు. కలెక్టర్ల ఆఫీసులకెళ్ళినా అక్కడ పెద్దగా మాకు స్పందన లేకుండా పోతా ఉంది. అదేవిధంగానే డీఆర్‌డీఏ అధికారులు పెద్దగా వీటిపైన స్పష్టమైన హామీ మాకే లేదు, మీకేం చెప్తామంటున్నారు. మళ్ళీ కింది స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల వద్ద కూడా అట్లే ఉంది పరిస్థితి. ఇంక సచివాలయాల స్టాఫ్ అయితే అసలు మాకేం సంబంధం లేదు. వస్తే ఇస్తాం. ఎంతొస్తే అంత ఇస్తాం. లేదంటే నోటీసులు ఇస్తాం. నోటీసులు వస్తే మీకిస్తాం, తీసుకెళ్ళండి. పింఛను మీ పేర్లతో ఎంత డబ్బులొస్తే అంత ఇస్తామంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారనేది వాళ్ళ ఆవేదన, ఆందోళన. సో, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మొత్తం 13.5 లక్షల మందికి సంబంధించి దివ్యాంగులు, ఇందులోనే హెల్త్ పెన్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్లు ఉన్నాయి. బట్ వీళ్ళలో దాదాపుగా ఒక 4,25,00,000 వరకు కూడా వాళ్ళకు వివిధ కారణాలతో, ఏ కారణాలు, 5 ఎకరాల భూమి ఉండకూడదనేది, ఇన్‌కమ్ ట్యాక్స్‌కి వాళ్ళు ఫైల్ చేస్తూ అంటే వాళ్ళకు, అదేవిధంగానే 4 చక్రాల బండ్లు, కార్లు, 300 యూనిట్లని, లేదంటే 15,000 అట్లా కూడా ఇంట్లో వాళ్ళకు కుటుంబ సభ్యుల్లో గానీ, వాళ్ళకని ఎవరికైనా జీతాలు వస్తే ఈ రకంగా వాళ్ళకి కట్ చేయడం గానీ, ఇట్లా రకరకాల కారణాలతో సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళు అనర్హులుగా ఉండిపోయారు. సరే వాళ్ళ కథ పక్కన పెడితే, ఇంక మిగిలినటువంటి 8.80 లక్షల మందికి సంబంధించి ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారు. దివ్యాంగులు వివిధ కేటగిరీలు అందరూ ఉన్నారు దీంట్లో. హెల్త్ పింఛనర్స్ కూడా ఉన్నారు. ఇందులో మామూలుగా పింఛన్లు వివిధ కేటగిరీల కింద తీసుకునే వాళ్ళు 7.90 లక్షల మంది వరకు ఉంటే, వాళ్ళు అంటే అన్ని రకాలుగా, అంటే చెవి, ముక్కుకు సంబంధించి బాడీ ఆర్గాన్స్, ఇట్లా రకరకాల పింఛన్స్ అన్నీ కూడా కేటగిరీల కింద ఉన్న వాళ్ళంతా కూడా ఇంతమంది. వాళ్ళందరూ కూడా పింఛన్లు తీసుకుంటున్నారు. సో, ఇందులో హెల్త్ పింఛన్స్ అంటే కంప్లీట్ బెడ్‌కు పరిమితమైన వాళ్ళు ఒక 80,000 మంది. సరే, వీళ్ళంతా కూడా పింఛన్లయితే తీసుకుంటున్నారు ప్రస్తుతానికి. వీళ్ళ ఆందోళన, ఆవేదన ఒకటే. సరే, ఇవి ఫ్యూచర్‌లో మాకు ఇంతమందికి వస్తాయా, రావా? అంటే ఇవన్నీ పక్కన పెడితే, ఈ మధ్య ఈ రీవెరిఫికేషన్‌లో మొత్తం కూడా రీవెరిఫికేషన్ చేయాలని చెప్పి ఆలోచన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దాదాపుగా 5.5 లక్షల మందికి రీవెరిఫికేషన్‌కి సిద్ధమవ్వడం జరిగింది. ఇందులో 1,30,000 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పెన్షన్‌దారులంతా కూడా వాళ్ళు రోడ్లపైకి వచ్చి కలెక్టర్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, సచివాలయాలు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. యాడ చూసినా కూడా వీళ్ళు మానవతా దృక్పథంతో వీళ్ళు ఈ విధంగా తిరుగుతున్నారంటూ కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. వెంటనే వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇవ్వండి, బట్ నోటీసులు మళ్ళా వెనక్కి తీసుకొని వాళ్ళకు రీఅసెస్మెంట్‌కి ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి నోటీసులు తీసుకొని మళ్ళీ వెనక్కి ఇచ్చి రీఅసెస్మెంట్‌కి అయ్యారు. సో, వీళ్ళలో ఇప్పటికైతే పింఛన్లు ఆగలేదు. బట్ కానీ వీళ్ళ ఆందోళన ఏరా అంటే, ఇప్పటివరకు మాకు నోటీసులు రాలేదు. మళ్ళీ మేము రీఅసెస్మెంట్‌కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి? కొన్ని చోట్ల సచివాలయాల సిబ్బంది చెప్తున్నారు, నోటీసులు పంపడం లేదు, నోటీసులు ఇవ్వడం లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 15,000 వాళ్ళకు ఇంకా కూడా నోటీసులు రాలేదు కొన్ని చోట్ల. చాలా చోట్ల కూడా రాలేదనుకోండి. ఇంకా 6,000 పింఛన్లోళ్ళు, ఇంకా 40% బిలో ఉన్న వాళ్ళకి నోటీసులు వచ్చినోళ్ళు కూడా వాళ్ళు ఇంక పింఛన్లు వస్తదా, రాదా అనేటటువంటి ఆందోళన నవంబర్‌కి సంబంధించి వాళ్ళు ఇట్లా రకరకాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యూనియన్‌కి సంబంధించినటువంటి నాయకులు, ఏపీ దివ్యాంగుల సంఘాలకు సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ కొనతం చంద్రశేఖర్ గారు కూడా, ఆయన కావచ్చు, లేదంటే ఆయన మురళీ గారు వీళ్ళందరూ కూడా
వీళ్ళకి దివ్యాంగులకు సంబంధించి కొన్ని అంశాలపైన నిన్న మొన్న కూడా మనం చూసాం. ఆ నగరికి సంబంధించి హెల్త్ క్యాంపులు సందర్శించడం, దాని తర్వాత కొన్ని చోట్లకి వెళ్ళి ఈ హెల్త్ సెంటర్ల వద్ద వాళ్ళు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు కూడా సభ్యులుగా వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా పరిశీలన చేయడం అంతా కూడా జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటే, దివ్యాంగులకైనా లేదంటే వాళ్ళ యూనియన్‌కి సంబంధించిన నాయకులైనా వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే, మా విషయంలో జాలి చూపించండి. మా విషయంలో ఎక్కడ కూడా ఉక్కుపాదం మోపకండి. ఎందుకనంటే మా అనుమానాలు ఒకటే, ఇన్ని లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. సమ్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వేరే సంబంధించినటువంటి వ్యవస్థలకి, వేరే సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దాంట్లో మాకిచ్చేది పావలా పర్సెంటు, 5% అలాంటిది మా మీద ఎందుకు ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఎందుకు మా మీద ఈ రకంగా రకరకాల అపోహలు, రకరకాల అనుమానాలు, రకరకాల ఇబ్బందులు పెట్టి ఈ రకంగా వేధింపులకు గురి చేయడం దేనికి? అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది కాబట్టి, ఇప్పటి వరకు ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్లని అట్లే కొనసాగించి, ఇక మీదట అంటే ఇంకా భవిష్యత్తులో ఇక సదరన్ సర్టిఫికేట్ జారీ చేయాలా అంటే, వీళ్ళు పెట్టిన నిబంధనల్ని కొత్తగా అమలు చేసి, దాని తర్వాత కొంచెం స్ట్రిక్ట్‌లీగా దీన్ని ఫాలో అప్ చేయండి. అంటే అమలు చేయండి. ఇప్పటి వరకు ఇచ్చేసిన వాళ్ళకందరికీ కూడా అందులో కూడా మీరు గుర్తించండి. కొద్దిగా టైం తీసుకొని ఈ అభద్రత, ఈ ఆందోళన, ఈ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఫిర్యాదులు వచ్చినటివి ఎవరైనా సరే ఇటు వీళ్ళు అనర్హులు, పలానా ఊర్లో, పలానా ప్రాంతంలో, పలానా వ్యక్తుల ద్వారా వీళ్ళ ఫిర్యాదు వస్తే వెంటనే దానిపైన విచారణ చేయడం, దాని తర్వాత పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం, దాని తర్వాత వాళ్ళని నిజంగా అనర్హులైతే వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేయండి. అంతే తప్ప ఇది కంటిన్యూగా ప్రాసెస్ చేసేదానివల్ల ఎవరో అంటే 1% ఇన్ని లక్షల మందిలో 1%, 2% దివ్యాంగుల్లో సంబంధించిన సదరన్ సర్టిఫికెట్లు దొంగగా తీసుకొని పింఛన్లు పొందొచ్చు. వాళ్ళు కూడా పొందడం లేదని ఎక్కడ అనడంలే, తీసుకుంటా ఉండొచ్చు. గత ప్రభుత్వంలో కళ్ళుగప్పి, అంతకుముందు ప్రభుత్వంలో కూడా కళ్ళుగప్పి, రాజకీయ సంబంధించినటువంటి పెద్దలతో చెప్పించుకొని సదరన్ సర్టిఫికేట్ ఎక్కువ పర్సెంట్ వేయించుకొని ఇట్లా రకరకాలు కూడా 1, 2 జరుగుంటాయి. వాళ్ళనేది ఏమి జరగలేదని ఎక్కడ అనడంలా, జరుగుంటాయి. బట్ ఏరా అంటే మా దివ్యాంగులకు సంబంధించిన వ్యవస్థలో చాలా తక్కువ జరుగుంటాయి. వేరే ఇతరకు సంబంధించిన వ్యవస్థల్లో ఎక్కువ అవినీతి అనేది జరుగుంటుంది. కానీ ఈ తక్కువ జరిగినటువంటి వ్యవస్థని ఈ రకంగా ఇంతమందిని స్టెబిలిటీకి గురి చేసే విధంగా, ఇబ్బందులకు గురి చేసే విధంగా, ఒక భయం, ఒక ఆందోళన కలిగించే విధంగా చేయడం అనేది ఎంతవరకు భావ్యమని వాళ్ళు శరణు కోరుతున్నారు. ఎక్కడ కూడా డిమాండ్ చేయడం లే మళ్ళా కూడా. సో దీనిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలనేది వాళ్ళ కోరిక. దివ్యాంగులకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే వేరే రకంగా ఇబ్బందులు గురి చేసే రకంగా చేయలేదు. ఎందుకంటే పింఛన్లు కూడా ప్రతి నెల ఇచ్చేస్తున్నారు. ఎక్కడ కూడా బయట అపోహలు మాత్రమే, రకరకాలుగా అపోహలు మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టి ఈ సదరన్ సర్టిఫికెట్ విషయంలో కూడా ఒక మానవతా దృక్పథంతో ఒక ఎందుకంటే ఉండేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా బీజేపీ అగ్రనాయకులు, వీళ్ళు ముగ్గురు పార్టీలతో ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మా విషయంలో కాస్త జాలి, దయ, కరుణ చూపండి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ప్రభుత్వాధినేత వాళ్ళ ఇష్టం కాబట్టి మరి చూద్దాం. వాళ్ళ డిమాండ్లకు సంబంధించి అంటే వాళ్ళకి అనుమానం ఏంటంటే ఎక్కడైనా భారీగా ఈ దీనికి సంబంధించినటువంటి దివ్యాంగులకు సంబంధించి పింఛన్లు తీసేస్తారేమో అనేటువంటి ఒక భయం వాళ్ళు. ఎందుకంటే ఈ హడావిడి కానీ, ఈ నోటీసులు ఇవ్వడం, మళ్ళీ నోటీసులు తీసుకోవడం, మళ్ళీ నోటీసులు ఇవ్వడం, మళ్ళీ హెల్త్ చెకప్లని, మళ్ళీ క్యాంపులని ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఎంత దూరం వెళ్తుందో, ఏమవుతుందో, ఉన్నటువంటి 5-6 లక్షల మందిలో 1,2 లక్షల మందికి తీసేస్తారు, ఇలాంటి ఇంకా ఎక్కువ మందికి తీసేస్తారు, ఇలాంటి ఇంకా ఏం జరుగుతుందో, ఇట్లా రకరకాలుగా అంటే ఒకటికొకటి ఆందోళన, ఒకటికొకటి భయం, ఒకటికొకటికి వాళ్ళకి ఒక టెన్షన్ వాతావరణం వాళ్ళలో ఉంది. సో దానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఏ ఒక్క అర్హులకి మనం అన్యాయం చేయం 100%. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడినారు, క్యాబినెట్లో నిర్ణయం అదే విధంగా ఉంది. అధికారులు కూడా ఆ రకంగానే తనిఖీలు చేస్తున్నారు, హెల్త్ క్యాంప్స్కి వెళ్తున్నారు. ఇట్లా రకరకాలుగా అందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడబాకండి. చూద్దాం. అంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చి దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తారనేది చూద్దాం.
మొత్తం మీద ఈ నోటీసులనేది ఇంకా కూడా చాలామందికి చేరడం లేదనేది వాళ్ళ బాధ. ఆ నోటీసులు తొందరగా వీళ్ళు సచివాలయ స్టాఫ్ తొందరగా ఇచ్చి వాళ్ళకు ఇబ్బందులు గురి చేసే పరిస్థితి లేకుండా చేస్తే బావుంటుందనేది అభిప్రాయం మాత్రం వాళ్ళు చెప్తున్నారు. సో, ఏదైనప్పటికి కూడా 1%, 2% ఉన్నటువంటి ఒకవేళ నకిలీ ఉంటే వారిని తీసేయండి అంతే తప్ప ఉన్న వ్యవస్థనంతన్ని కూడా ఇబ్బందులు చేయొద్దనేది వాళ్ళ ఆహ్, ఫైనల్ డిమాండ్. మరి చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుంది? దానికి దివ్యాంగులకు సంబంధించి కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది? వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని అడుగుతారు? చూద్దాం.